కారంపూడిలో మరో వ్యాపారి ఐపీ 2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయనే ప్రచారం, బాధితుల్లో ఆందోళన. కారంపూడి ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లా కారంపూడిలో ఓ వ్యాపారి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ దాఖలు చేశారనే ప్రచారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో కూడా కొందరు వ్యక్తులు ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించి అనంతరం ఐపీకి వెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత వ్యవహారంలో సుమారు 2 కోట్ల మేర ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా ఐపీకి వెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మనవాడే కదా అనే నమ్మకంతో స్నేహితులు, బంధువులు, సాటి వ్యాపారులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఐపీకి వెళ్లే ముందు కొందరు తమ ఆస్తులను కుటుంబ సభ్యుల పేర్లకు బదిలీ చేశారనే ఆరోపణలు గతంలోనూ వినిపించాయని, ప్రస్తుత వ్యవహారంలో కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ వ్యాపారి గతంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో, కొందరు విలేకరులతో సన్నిహితంగా తిరుగుతూ వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారని కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదా ధృవీకరణ ఇప్పటి వరకు వెలువడలేదు. ఐపీ నోటీసులు వెలుగులోకి వచ్చిన తర్వాతే అసలు విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. తమ కష్టార్జిత సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. బాధితుల వాదన ప్రకారం సంబంధిత వ్యాపారి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా పలు రకాల పెట్టుబడి పొదుపు పథకాల ద్వారా నిర్వహించి వాటి ద్వారా పలువురు నుంచి డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకాలతో పెట్టుబడి పెట్టిన కొందరు తమ డబ్బులు తిరిగి అందలేదని వాపోతున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదా ప్రకటన వెలువడలేదు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేపట్టే ముందు సంబంధిత వ్యక్తుల విశ్వసనీయత, చట్టపరమైన భద్రత, లిఖితపూర్వక ఒప్పందాలు వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.